కాలేజా నేనా మమ్మీ ఈ యాడ్ గుర్తుందా అండి? ఆ సోప్ వాడితే అంత యవ్వనంలోకి వెళ్తారో వెళ్ళరో నాకైతే తెలియదు, కానీ ఆ సోపు కొన్ని సంవత్సరాలు వాడినా కూడా నాకైతే పర్సనల్గా ఎవరు ఆ కాంప్లిమెంట్ ఇవ్వలేదు సీన్ కట్ చేస్తే. బట్ దేర్ ఇస్ అనదర్ సోప్ ఇన్ ది మార్కెట్ విచ్ హ్యాస్ బిన్ రియలీ 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 డూయింగ్ మిరకల్స్. ఇది అందరూ చెప్తున్నమాట. ఈ ఎపిసోడ్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ది వెరీ ఫేమస్ గ్లూటారోజా. ఈ సోప్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియ ఉండకపోవచ్చు. బట్ ఆన్ అన్ ఓవరాల్ వ్యూ మాట్లాడితే ఈ సోప్ వాడడం వల్ల మేబీ కాంప్లెక్షన్ పెరుగుతుంది, గ్లో వస్తుంది, అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ సోప్ ఇది చాలా జెన్యున్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. చాలా మంది మనలో గ్లూటాథియాన్ షార్ట్స్ తీసుకుంటూ ఉంటాము. వి కీప్ టేకింగ్ దోస్ పౌడర్స్ ఎవ్రీడే. వైటమిన్ సి కాంబినేషన్తో కలిపి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అని కొన్ని ప్యాకెట్లు తీసుకున్న వాళ్ళని కూడా వీ హెవ్ బిన్ సీయింగ్. అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ ష్యూర్లీ నో ది డిఫరెన్స్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ ఇట్ ఈస్. బట్ ఈ సోప్లో కూడా ఇదే కాంబినేషన్ ఉండడం వల్ల ఇట్ ఈస్ రియలీ డూయింగ్ మిరకల్స్ అని చెప్తున్నారు. మరి గ్లూటారోజా ఈ సోప్ గురించి ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ అన్ ఆనెస్ట్ ఆడియన్స్, నిజంగా సోప్ వాడితే గ్లో వస్తుందా? సోప్ వాడితే కాంప్లెక్షన్ పెరుగుతుందా? సోప్ వాడితే స్కిన్ టోన్ మారిపోతుందా? I genuinely wanted to know, and I have with me Dr. Rajshekhar garu, senior surgeon, nato join avutunnaru. Hello Rajshekhar garu, ela unnaru? Hello fantastic, wonderful sir. Sir, ఈ సోప్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తోంది అని ఆ నోట ఈ నోట విని ఈ రోజు మిమ్మల్ని కలవడం జరిగింది, ఓన్లీ టు టాక్ అబౌట్ దిస్ సోప్. సో నా మనసులో ఉన్న డౌట్స్ అన్ని లెట్ మీ పుట్ ఇట్ ఫార్వర్డ్ సో దట్ జెన్యున్ గా నేను కూడా అడిగితే ఐ కెన్ ఆల్సో గెట్ టు నో అండ్ ఐ కెన్ ఆల్సో టెల్ మై ఆనెస్ట్ రివ్యూ టు ది పబ్లిక్. నేను జెన్యున్ గా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సార్, అసలు సోపు వాడితే కాంప్లెక్షన్ వస్తుంది అన్నది మార్కెట్లో 100 సోపులు 100 రకాలుగా ఇదే ప్రమోట్ చేస్తాయి. హౌ ఇస్ దిస్ పర్టికులర్ యోర్ గ్లూటారోజా ఈజ్ సో స్పెషల్? ఒకటి, గ్లూటారోజా పేరు ప్రకారం గ్లూటాథయోన్, రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్స్, అలాగే పప్పాయ ఎక్స్ట్రాక్ట్స్, పోమిగ్రానేట్ అండ్ దానిమ్మ ఎక్స్ట్రాక్ట్స్, అలాగా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ తయారైన సోప్ ఇది. ఆల్మోస్ట్ 98% న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. సో మేజర్గా గ్లూటాథయోన్లో జాపనీస్ గ్లూటాథయోన్ ఇస్ ద బెస్ట్. అదే ఇందులో ఉంది. ఏంటి సార్ గ్లూటాథయోన్ ఏం చేస్తుంది? గ్లూటాథయోన్ అంటే బాడీలో ఉన్న చెడుని, టాక్సిన్స్ని తీసేదాన్ని యాంటీ ఆక్సిడెంట్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్లకు తల్లి గ్లూటాథయోన్. విటమిన్ సి అవ్వచ్చు, బీట్రూట్ అవ్వచ్చు, ఇలా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. బట్ ఈ గ్లూటారోజాలో మెయిన్గా దీంతో రంగు మారిపోతారంటే అది నిజం కాదు. స్కిన్ టోన్ మారుతుంది, స్కిన్ సాఫ్ట్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. ఆ బ్రైట్నెస్, ఆ ప్రెజెన్స్ తెలిసిపోద్ది. 1 month వాడాక మిగతా సోపుల కంటే ఈ సోప్ అయితే బెటర్ మాత్రం అనుకుంటారు. నల్లగా ఉన్నాడు తెల్లగా అయిపోతాడని ఇదివరకు కొన్ని యాడ్స్ లా పెట్టేవాళ్ళు, అది తప్పు. బట్ నేను ఎప్పుడు మాట్లాడినా ఒకటే, ట్యాన్ పోవచ్చు, చిన్న చిన్న పిగ్మెంట్ స్పాట్స్ పోవచ్చు. దీంతో పాటు ది ప్రెస్మాస్ వాళ్ళ మాయిశ్చరైజర్ కాంబినేషన్తో కూడా మెలాస్మా తగ్గిపోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మెలాస్మా అనేది బాడీలోంచి పుట్టే మంగు, ఆ మంగు కూడా తగ్గుతుందని చెప్తున్నారు. సరే, అసలు మెలాస్మాకి క్యూరే లేదు, కొన్ని సార్లు సప్రెస్ అవుతుంది కానీ తిరిగి మళ్ళీ వచ్చేయచ్చు, ఇట్లా అన్ని చెప్తారు కదా, దాన్ని కూడా ఈ సోప్ తగ్గిస్తుంది. ఏదైనా మెలాస్మాకి ఇది తగ్గిస్తున్నా కూడా దానికి ఉన్న కారణాలు ఏంటి? మెయిన్ ఎండ, వేడి, సెగ అనే దానికి ఎక్స్పోజ్ అవ్వగానే మెలాస్మా తగ్గినా మళ్ళీ వచ్చేయచ్చు. బట్ ఇన్ జనరల్గా ఈ సోప్ వాడడం వలన స్కిన్ టోన్లో కానీ, స్కిన్ సాఫ్ట్నెస్లో కానీ, స్కిన్లో బ్రైట్నెస్ కానీ 100% పెరుగుతుంది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సార్, మీరు అన్నట్లు స్కిన్ సాఫ్ట్ అవ్వడం కానీ, స్కిన్ బ్రైట్నెస్ పెంచడం కానీ, స్కిన్లో ఆ డల్ ప్యాచెస్ పోగొట్టడం కానీ అంటున్నారు కదా, ఈ సోప్లో వాట్ ఆర్ దోస్ ఇంగ్రీడియంట్స్ విచ్ కాంట్రిబ్యూట్ టు దీస్ రిజల్ట్స్? ఎగ్జాక్ట్లీ. ఒకటి, గ్లూటాథయోన్తో పాటు ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్, పప్పాయ ఎక్స్ట్రాక్ట్స్, పోమిగ్రానేట్ ఎక్స్ట్రాక్ట్స్, మన నాటి రోజ్ ఉంటుంది కదా గులాబీ, ఆ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు ఆల్మండ్ ఆయిల్, షియా బటర్, ఇవి మాయిశ్చరైజర్ పెంచుతాయి, ఆ షైన్ ని, సాఫ్ట్నెస్ పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏమో స్కిన్ లో ఉన్న టాక్సిన్స్ తగ్గిస్తాయి. సో ఇండైరెక్ట్ గా రకరకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చే ఇన్ని రకాల బెనిఫిట్స్ లో ఇవన్నీ. వన్ ఇస్ స్కిన్ బ్రైటన్ అయినట్టు తెలుస్తుంది, ఒక్క 2-3 వారాలు వాడగానే తెలిసిపోద్ది. కానీ కొంతమందికి ఇది వాడుతుంటే బ్రైట్, కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది అంటున్నారు. షియా బటర్ ఆయిల్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది, బట్ స్టిల్ ఇంకా డ్రై అవుతుంది అంటారు. అలాంటి వాళ్ళకి మాయిశ్చరైజర్ కాంబినేషన్ తో ఇది వాడుకుంటే కనుక
యూ విల్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్. సరే ఇప్పుడు ఇంతకీ మీ స్కిన్ సీక్రెట్ ఏంటి? ఏం లేదు. ఇదేనా గ్లూటాథయోన్? ఇది ఇప్పుడు ఇది వాడుతున్నారా లేకపోతే లేదా? ఇదే ఊరికనే చెప్తున్నారా? ప్రామిస్, గాడ్ ప్రామిస్, ఇదే వాడుకో. మా ఇంట్లో అందరూ ఇదే వాడతారు. మన యాంకర్లు చాలా మంది కూడా ఇదే వాడతారు. సరే ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను కూడా వాడతాను. బట్ దానికంటే ముందు నాకున్న డౌట్లన్నీ అయితే ఫస్ట్ అడుగుతున్నాను. సరే ఇప్పుడు ఆనెస్ట్ గా బికాజ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందానో లేకపోతే ఈ ఫీల్డ్ లో ఉన్నానో వాట్ ఎవర్, దీని గురించి కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి కనుక్కుంటూ ఉంటాం. కొలాజన్ గానీ గ్లూటాథయోన్ గానీ ఏ ఫామ్ లో తీసుకున్నా అది బాడీకి వంట పట్టదు. అది న్యాచురల్ గా ఏజింగ్ ప్రాసెస్ లో తగ్గుతూ వెళ్తూ ఉండడం తప్ప యూ జస్ట్ కాంట్ రీఫిల్ దెమ్ వాట్ ఎవర్ ఆర్ హూ ఎవర్ సేస్ దీని గురించి దట్స్ అ మార్కెటింగ్ జిమ్మిక్ అని చదివా ఎక్కడో. సో ఇప్పుడు ఏం చెప్తారు? సి కొలాజిన్ అనేది మీ బాడీ టిష్యూస్ లో, మీ స్కిన్ టిష్యూస్ లో ఉండేదే. బీట్ ఫర్ ద నెయిల్స్, బీట్ ఫర్ ద హెయిర్, బీట్ ఫర్ ద స్కిన్, బీట్ ఫర్ ద జాయింట్స్. కానీ వయసుతో కొలాజిన్ తగ్గిన, కొలాజిన్ ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో ఇదివరకు మా తాతగారు అమ్మమ్మ వాళ్ళ టైంలో గంజి వారేసింది తీసుకునేవాళ్ళు. దట్ ఈస్ నథింగ్ బట్ రైస్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్. ఎగ్జాక్ట్లీ. అవి ఎక్కువ తీసుకునేవాళ్ళు. అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, ఫిష్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సీ సైడ్ వాళ్ళు స్కిన్స్ చూసారా ఎలా ఉంటాయా? మన హ్యూమిడ్ క్లైమేట్ చాలా చెమటలు పడతాయి కదా అంటారు, కానీ వాళ్ళు ఎక్కువ ఫిష్ ఈటింగ్ పీపుల్, సీ ఫుడ్ ఈటింగ్ పీపుల్. మరి వయసుతో కొలాజిన్ తగ్గిపోయి మీరు ఏ విధంగా ఫీడ్ చేసినా మీకు రాదు అంటే 90 years వచ్చినా స్కిన్ దగదగ మెరుస్తూ రింకులు రాని వాళ్ళు కూడా ఎందుకుంటున్నారు? టెల్ మీ ద ఆన్సర్. ద ఇంటేక్. వయసుతో తగ్గిన మీరు ఇచ్చే ఇంటేక్ని బట్టి ఏ రకంగా అయినా, అదే అంటే ఇంటేక్ బాగుంటే ఆటోమేటిక్ గా స్కిన్ బాగుంటుంది, గ్లో కొడుతుంది పక్కన పెడితే, ఎక్స్టర్నల్ గా సోప్ వాడితే స్కిన్ మెరుస్తుంది అన్న కాన్సెప్ట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సోప్ అయినా, ఒక లోషన్ అయినా, ఒక సీరం అయినా, ఒక డిస్పర్సిబుల్ టాబ్లెట్ లో లోపల తీసుకున్నా, ఒక ఇంజెక్షన్ తీసుకున్నా, దాని కాన్సన్ట్రేషన్ బట్టి మన బాడీకి చేరిక అనేది ఉంటుంది. సోప్ అనేది పైనుంచి అబ్జర్వ్ అయ్యేది, మరి లోపల నుంచి అన్ని బాగుంటాయి. ఈ మాయిశ్చరైజర్లు ఎందుకు వాడుతున్నారు, ఈ సిరంలు ఎందుకు వాడుతున్నారు, ఈ నైట్ సిరం ఏంటి, ఈ డే సిరం ఏంటి, ఈ యాంటీ ఏజింగ్ సిరంలు ఏంటి, వాట్ ఆర్ దే హ్యావ్ సర్టన్ ఇంగ్రీడియంట్స్. బట్ ఆ ఇంగ్రీడియంట్స్ స్కిన్లోకి వెళ్ళాలంటే నానో పార్టికల్స్, అబ్జార్బ్ అయ్యే పార్టికల్స్ లాంటి సబ్స్టెన్సెస్తో ఉన్నటువంటి గ్లూటాథయోన్, కొలాజిన్. ఇప్పుడు పపాయ ఎక్స్ట్రాక్ట్ ఉంది, కొలాజిన్ రిచ్ అంటారు కదా. ఇప్పుడు అలాగే మనకి షియా బటర్స్ ఉన్నాయి, అలాగే ఆల్మండ్ ఆయిల్ ఉంది, మాయిశ్చర్ని ఇస్తుంది కదా. మీరు మాయిశ్చర్ ఏం రాదు, ఈ నూనె రాసుకు, కొబ్బరి నూనె రాసుకుని చక్కగా స్నానం చేశాక, చాలా మంది ఆల్మండ్ ఆయిల్ రాసుకుని మసాజ్ చేసుకుని తర్వాత స్నానం చేస్తే స్కిన్ బాగుంటుంది కదా. ఎందుకు బాగుంటుంది? స్కిన్ పీల్చుకుంటుంది. అంటే గ్లూటాథయోన్ కూడా నానో పార్టికల్స్ గెట్ అబ్జార్బ్డ్ ఇంటూ ద స్కిన్ అండ్ దెన్ దే ఫంక్షన్ అంటున్నారు. ఆబ్వియస్లీ కదా. పైన ఇలా తోవేసినంత మాత్రాన వెంటనే వాష్ చేస్తే స్కిన్ లోకి వెళ్ళిపోవడం కదా. ఇంగ్రీడియంట్ స్కిన్ లోకి వెళ్ళాలి. కానీ సార్ ఒకప్పుడు ఒక పెద్ద దుమారమే రేగింది వైటమిన్ సి కి సంబంధించి ఫేస్ వాష్ వచ్చిన కొత్తల్లో. ఆ ఫేస్ వాష్ వాడిన వెంటనే అసలు ఇట్లా గ్లో కొట్టినట్లు ఫేస్ వచ్చేది. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాడగా 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 జనాలు చెప్పింది ఏంటంటే వాళ్ళు అందులో ఉన్నటువంటి కొన్ని కెమికల్ ఇంగ్రీడియంట్స్ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ని మొత్తం పీల్ చేసేస్తాయి అండ్ సో ఇస్ ది గ్లో అని చెప్పారు. ఇప్పుడు దీని వల్ల కూడా మనకు అలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా పీలింగ్ ఏజెంట్స్ ఉన్నాయా, లేకపోతే ప్రతిసారి గ్లో కొడుతుంది అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని? ఇప్పుడు ఒక సంవత్సరం పాటు వాడేటట్లయితే నిజంగా కనుక అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే, ఇప్పుడు కొన్ని లైట్ అని, కొన్ని షైన్ అని, కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, 400-300 ఉంటాయి. చాలా మంది అది రెగ్యులర్గా వాడిన తర్వాత ఇక్కడ వరకు ఒక రంగు, ఇక్కడి నుంచి వాళ్ళ న్యాచురల్ కలర్ ఉంటుంది. అది వాడగా వాడగా స్కిన్ పలచబడి వెయిన్స్ అలా కనపడుతున్నట్టు ఉండడం జరుగుతుంటుంది. కొన్నాళ్ళకి సెన్సిటివ్ అయిపోయి పింపుల్స్ వచ్చేసి ముడతలు రావడం జరుగుతుంది బికాస్ ఆఫ్ స్టెరాయిడ్స్, యాసిడ్స్. అందులో హైడ్రోక్వినాన్ అని, గ్లైకోలిక్ యాసిడ్ అని, కోజిక్ యాసిడ్ అని, బెటామెథజోన్ అని, మొమెటజోన్ అని రకరకాలు ఉంటాయి. ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాడినప్పుడు స్కిన్ చాలా దగదగ మెరిసినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ఆపేయాలంటే ఆపలేరు, ఎందుకంటే ఆపితే మళ్ళీ వాళ్ళ కంప్లెక్షన్ న్యాచురల్గా డల్ అయిపోతూ ఉంటుంది. సో అది వాడడం ఆపలేక ఎండ్లోకి వెళ్ళారు, బాగా మండినట్టు అనిపిస్తుంది, ఎర్రబడుతుంది. ఎర్రబడిన చోటంతా కొన్నాళ్ళకి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. అలాంటి ప్రోడక్ట్ కాదు ఇది. అటువంటి వాటికి మొత్తం 100% న్యాచురల్ ప్రోడక్ట్ అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే దేర్ విల్ బి ఎ లిటిల్ ప్రిజర్వేటివ్స్, లిటిల్ కెమికల్ లైక్ సోప్ నూడిల్స్ ఎక్స్ట్రాక్ట్స్ అని, అలా రకరకాలు ఉంటాయి అంతే తప్ప
98-99% న్యాచురలే. Hmm. దాని మీద మెన్షన్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, Hmm. ఎవ్రీథింగ్. సో ఇది ఇప్పుడు 1 year నుంచి నేను వాడుతున్నాను. నేను ఇప్పుడు వాడబట్టి 3-4 ఏళ్ళు అయింది. మరి నా స్కిన్ పాడైపోవాలి కదా. Hmm. నేను అసలు మాయిశ్చరైజర్, యాంటీ ఏజింగ్ సిరం ఏది రాసుకోను. Hmm. అందరికీ చెప్తాం కానీ నేను లేజీ ఫెలో, నిజం చెప్పాలంటే ఏది వాడను. నేను వాడుకునేది ఒక్క సోపే. Hmm. మరి నా స్కిన్ అయితే బాగానే ఉంది. Hmm. మరి ఎన్నాళ్ళ నుంచి ఏదైనా డ్యామేజ్ అయ్యి సరే అది ఎప్పుడైనా చేశారా? యాడ్స్ లో చూస్తుంటాం, అందరికీ నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఈ మధ్య, ఈ సోషల్ మీడియా ఈ యాడ్స్ వచ్చిన తర్వాత. pH టెస్ట్ ఏదో చేస్తారు కదా సార్, చేస్తే ఎంత pH స్కేల్ మీద ఈ సోప్ ఎంత ఉందో స్కిన్ కి అంత ఫ్రెండ్లీ అని. దీని మీద మీకు pH వాల్యూ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. ఆఫ్టర్ 6 years of R&D దిస్ ప్రోడక్ట్ కేమ్ టు ది మార్కెట్. స్కిన్ టోన్ మారిపోతుందా? ఐ జెన్యున్లీ వాంటెడ్ టు నో అండ్ ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ రాజశేఖర్ గారు, సీనియర్ సర్జన్, నాతో జాయిన్ అవుతున్నారు. హలో రాజశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. 6 years of R&D. అసలు ఎట్లా సార్, హౌ డిడ్ దిస్ కమ్ ఇన్ టు ప్రాక్టీస్? మీరేనా స్టార్ట్ చేశారు? హౌ డిడ్ దిస్ ఫార్ములేషన్ కమ్? వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ బిహైండ్ యూ టు కమ్ అవుట్ విత్ దిస్ ప్రోడక్ట్? మెయిన్గా ఏంటంటే దీంట్లో ఇన్వాల్వ్ అయింది చాలా మంది డాక్టర్స్, ఆయుర్వేదిక్ స్పెషలిస్టులు. అలాగే నేను ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు ఫిలిప్పీన్స్లోని, బ్రెజిల్లో ఉన్నటువంటి మా బాసెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్మెటిక్ సర్జన్, కాస్మెటాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, డర్మటాలజిస్ట్, కేరళ నుంచి ఆయుర్వేదిక్ స్పెషలిస్టులు, అందరి నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుని శాంపుల్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించి చాలా రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చి దీంట్లో ఇది మార్చాలి, ఇంగ్రీడియంట్ లిస్ట్ పంపిస్తే కంపోజిషన్ ఇది మార్చాలి అని అలాగ వచ్చిన ప్రెస్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అలా వచ్చినాయి. అందులో గ్లూటరోజైజ్ వన్ ఆఫ్ దెమ్. అచ్చా, సో మచ్ ఆఫ్ R&D అని అంటున్నారు. అండ్ 365 days రౌండ్ ద ఇయర్ వాడచ్చా సార్ ఈ సోప్? హ్యాపీలీ, బికాజ్ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ కంటెంట్ ఇన్ ఇట్. మళ్ళీ సమ్మర్స్ లో వాడచ్చా? దానివల్ల మళ్ళీ యాక్నే వస్తుందా? అస్సలు యాక్నేకి కూడా దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వలన యాక్నే ఇండైరెక్ట్ గా తగ్గిపోతుందని ఎవరు కూడా ఉన్నారు. వండర్ఫుల్. అంటే దాంట్లో న్యాచురల్ సాలిసిలిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, చాలా ఫ్రూట్స్ చాలా ఫ్లవర్స్ నుంచి, అందుకే దాని మీద ఫ్లవర్స్ డిజైన్ గ్లూటా రోజా అని పెట్టడం జరిగింది యాజ్ పర్ ద ఫార్ములా. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకో డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ తో కూడా గ్లూటా రోజా సోప్ కి బ్రదర్ అండ్ సిస్టర్స్ రాబోతున్నాయి. ఓ వండర్ఫుల్. సార్ యూజువల్ గా డాక్టర్స్ బయట దొరికే ఎలాంటి కాస్మెటిక్ సోప్స్ ప్రమోట్ చేయరు, బికాస్ అవన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ దే ఆల్వేస్ ప్రిఫర్ మైల్డ్ సోప్స్ అని చెప్తుంటారు. బేబీ సోప్స్, మైల్డ్ షాంపూస్, పారాబెన్ అండ్ సల్ఫేట్స్ ఫ్రీ, ఇట్లా అంతా మాట్లాడుతుంటారు కదా. You being a doctor promoting this Gluta Rosa, how do you balance that statement, sir? Because me, my wife, my son, my daughter, my cousins, my friends, all are using this and all are happy. I'm happy promoting this. అంటే you would say ఇందులో కూడా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ ఏ ఉన్నాయా? వెరీ స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్. స్కిన్ కి ఎంత కూడా హార్మ్ చేసే ఇంగ్రీడియంట్స్ లేవు అసలు. ఓకే, దట్ కెన్ బి ప్రూవన్లీ టోల్డ్ బికాజ్ మేము అందరం వాడుతున్నాం. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా సార్, అన్ని వేగన్ ప్రొడక్ట్స్ అని. ఇది వేగన్ ప్రోడక్ట్ కిందకి మనం చెప్పగలమా? ఆఫ్ కోర్స్, బట్ వీ హ్యావ్ ఆల్సో ఫ్యూ కెమికల్స్ ఇన్ ఇట్ అంటున్నారు కాబట్టి మీరు. కెమికల్స్ అన్నా ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ద సింబల్ రెడ్ అనేది ఎక్కడ ఉండదు, బికాస్ ఇట్ ఈస్ వేగన్. షియా బటర్ ఉండొచ్చు, ఆల్మండ్ ఆయిల్ ఉండొచ్చు, ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండొచ్చు, ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ ఉండొచ్చు, గ్లూటథైన్ ఎక్స్ట్రాక్ట్ ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్. సరే అంతా బాగానే ఉంది. మీరు జనాలకి నిజంగా యాక్నే తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అని ఇంత ప్రమోట్ చేస్తున్నారు కదా సార్. 125 grams సోపు 399 రూపాయలు అంటే గుండె జారదా సార్? అందరు ఎట్లా వాడతారు సార్ ఈ సోప్? ఒక సోప్ బేస్ తో శాండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ లేతే ఏదో నీమ్ ఎక్స్ట్రాక్ట్ పెడితే అది తయారవడానికి 5 రూపాయలు కూడా ఉండదు. అది ఎంతకు అమ్ముతారు? ఇప్పుడు రకరకాల సోపులు ఉన్నాయి. మీరు మంచోళ్ళు కదా సార్, మీరు తక్కువ అమ్మచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ జాపనీస్ గ్లూటథైన్ ఉంది, దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, ప్లస్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసి ఆ ప్రాసెస్ చేసి వాటిని బ్యాలెన్స్ చేసి అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చేటువంటిగా చేయాలి అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్వైర్ చేయడం అనేది ప్లస్ వాటిని ప్రాసెస్ చేయడం అనేది చిన్న ప్రాసెస్ కాదు. సో ఆ కాస్ట్ మనం పెడుతున్నాం, ఇంత కాస్ట్ పెడుతున్నాం అంటున్నాం. మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓన్లీ సోప్ బేస్ ఫోమ్ వచ్చేలాగా, కొంచెం మాయిశ్చర్ ఎలిమెంట్లా ఉండేలాగా, దానికి ఒక ఫ్రాగ్రెన్స్ వచ్చేలాగా, రోజ్ ఫ్రాగ్రెన్స్, శాండల్ ఫ్రాగ్రెన్స్, నీమ్ ఫ్రాగ్రెన్స్ ఏదేదో పెట్టేసేసి
అది మామూలు సోప్లో అమ్మేసేదే మనకు బాగా నచ్చుతుంది. మళ్ళీ ఇన్ని ఇంగ్రీడియంట్స్తో ఉన్న సోప్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్వియస్లీ సో దిస్ సోప్ ఇస్ వర్త్ ఇట్స్ ప్రైస్ అని చెప్తున్నారు మీరు. సార్ పెద్ద పెద్ద కంపెనీస్ మనకి పెద్ద పెద్ద బ్రాండ్స్ డయర్ కానీ లూయి విటన్ కానీ ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళే స్కేర్సిటీ క్రియేట్ చేసి డిమాండ్ ఎంత ఉంది మా ప్రోడక్ట్ కి అని చెప్పి క్యూ లైన్ లో నిలబడి పైగా మళ్ళీ ఒక మనిషికి షాప్ లోకి వస్తే ఒక బ్యాగే కొనాలి అని రూల్స్ పెట్టి ఇట్లా అంతా చేస్తుంటారు కదా. అలాగే గ్లూటారోజా కూడా ఒక 6 నెలలు అసలు బీభత్సం అయిపోయింది ఆర్డర్స్, అసలు ఇంకా మేము తీసుకోలేకపోతున్నాం, ప్రొడక్షన్ అవ్వట్లేదు, మేము ఆపేస్తున్నాం అని విన్నారు. ఈ రెండు ఒకే స్ట్రాటజీయా? లేదు లేదు, నిజంగా కూడా అంత డిమాండ్ వస్తుందని కానీ ఇట్ వాజ్ ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా సిచ్యువేషన్ వచ్చింది. అంత సేల్ వస్తుందని కానీ అంత ఒకళ్ళు వాడి ఇంకొకళ్ళు వాట్సాప్ గ్రూప్లోని లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోని వాళ్ళ రిలేటివ్స్ గ్రూప్లోని షేర్ చేసుకుని వాళ్ళు అప్పుడు సేల్ కోసం వస్తే ఆల్మోస్ట్ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. జెన్యున్ గా చెప్తున్నారు, వెరీ జెన్యున్లీ. అది మీరు పాత వీడియోస్లోకి వెళ్ళినా కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ వీడియోస్ అనుకుంటా. దట్ వాజ్ రియల్. సో ఆ తర్వాత ప్రిజ్మాస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ద ప్రోడక్ట్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది వేలకు వేలు కాకుండా ఆల్మోస్ట్ ఒక 50,000 to 1 lakh యూనిట్స్ ఒకటేసారి ఇంక్రీజ్ చేసి సో దట్ ప్రోడక్ట్ అవైలబిలిటీ బాగా ఉండాలని చేశాక ఆ తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అనేది పొజిషన్ రాలేదు. సో రెగ్యులర్గా స్టాక్ ఇంత అవగానే ఇంత స్టాక్ బ్యాకప్ పెట్టుకోవడం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్లోని అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఇప్పుడు కొత్తగా నైకాలోకి ఎంటర్ అయిపోతున్నారు. రీసెంట్గా అప్రూవల్ వచ్చినట్టుంది. అలాగే వెబ్సైట్ నుంచి అన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే సేల్ ఎంత పెరిగినా కూడా స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది లేకుండా మేనేజ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎవరికైనా ఆర్డర్ చేసుకుంటే దొరకచ్చు, కాకపోతే లిమిట్ పెట్టారు. ఎందుకంటే డూప్లికేషన్ పెరిగిపోయింది. లేదా ఈ ప్రోడక్టే కొని ఎక్కడ లండన్లోని యుఎస్లోని ఆల్మోస్ట్ 1,200 రూపీస్, 399 రూపాయలు సబ్బు లండన్ లో 1,200 రూపాయలు, 1,200కి 1,600కి అమ్ముతున్న సైట్లు కూడా తెలిసి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇక్కడ సైబర్ క్రైమ్స్ వాళ్ళు మాట్లాడి డూప్లికేషన్ వస్తే చాలామంది అరెస్ట్ చేసి ఇప్పుడు కొత్తగా లిస్ట్ వచ్చింది ఏపీలో కొన్ని హౌసెస్లో తయారు చేస్తుంది. ఎట్లా సార్ ఒక కొనేవాడికి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది హౌ డు దే మేక్ ఇట్ అవుట్ అండ్ ఎక్కడ జెన్యూన్ గా కొనొచ్చు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూటా రోజా అనే పేరుతో ఉండదండి. గుల్టా రోజ్, గ్లుట్ రోజా అలా ఏదో పెట్టేసేసి ఈ ప్రిజ్మాస్ బ్యూటీ లోగో ఉండదు. అన్నిటికన్నా మించి ఈ హోలోగ్రామ్ ఉంది చూసారా, ఈ హోలోగ్రామ్ ఉండదు. అలాగే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ బై, మార్కెటెడ్ బై అని ఏవి ఉండవు. ఈ రోజ్ పెటల్స్ కి దగ్గరలోనే చిన్న పెద్ద రోజెస్ ఈ కలర్ దగ్గరలోనే ఉంటుంది. కానీ మీరు ఈ సీల్ ఓపెన్ చేశారనుకోండి, ఇలాంటి పింకిష్ ర్యాపర్లో సీల్ అయిన సోప్ ఉండదు, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. వాళ్ళు దాంతోపాటు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఈ లోపల సోప్ ఉంది కదా, అది కంప్లీట్లీ హ్యాండ్మేడ్ సోప్. అంటే ట్రాన్స్పరెంట్గా హ్యాండ్మేడ్ ఒకలాంటి సోప్ పెడుతున్నారు. మళ్ళీ దాని మీద ఈ లోగో ప్రిజ్మాస్ బ్యూటీ లోగో, ప్రిజ్మాస్ బి అని స్టార్ లోగో ఏదైతే ఉందో ఇది ఉండట్లేదు. ఒకసారి ఫ్రాగ్రెన్స్ చూడండి ఎలా ఉందో, ప్యూర్ న్యాచురల్ రోజ్ ఫ్రాగ్రెన్స్. దట్స్ అన్ ఎసెన్షియల్ ఆయిల్. మళ్ళీ అది కెమికల్ కాదు, ఇట్స్ అన్ ఎసెన్షియల్ ఆయిల్. ఎసెన్షియల్ ఆయిల్ స్కిన్కి మంచిది. సో ఇంత ఈ కాస్ట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్లో ఏం మంచి చేస్తున్నాయి అనుకున్న దాంట్లో ఫస్ట్ మీరు స్మెల్ చేస్తుంటే టచ్ చేస్తుంటేనే తెలుస్తుంది. కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్ వర్త్ దట్ ఈస్ గ్లూటారోజా. దీని డూప్లికేషన్ ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఫేక్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే రీసెంట్గా ఐడెంటిఫై అయ్యాయి కొన్ని సైట్స్. ఇంతవరకు ఐడెంటిఫై అయ్యి వాళ్ళు సైబర్ క్రైమ్స్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, వైజాగ్ అన్ని చోట్ల జరిగినాయి. ఈ పొడుగునే జరుగుతూనే ఉన్నాయి. కానీ కొనుక్కునే వాళ్ళు మీకు గ్లూటారోజానే వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడ కొనుక్కోవచ్చు? వన్ థింగ్ ఈజ్ డైరెక్ట్ ప్రిజ్మాస్ బ్యూటీ వెబ్సైట్ ఇస్ ద బెస్ట్. అలాగే ప్రిజ్మాస్ బ్యూటీ కంపెనీ ఏదైతే బిల్డింగ్లో జూబ్లీస్లో రోడ్ నెంబర్ 54లో ఉందో 2nd floorలో స్టోర్ ఉంది. మళ్ళీ ఏఎంబి మాల్, సెరసిటీ మాల్ ఉంది కదా, ఏఎంబి మాల్లో
ఎస్కలేటర్, సెకండ్ ఫ్లోర్ ఎస్కలేటర్ పక్కనే లెఫ్ట్లో ఉంటుంది ప్రిజ్మాస్ బ్యూటీ స్టోర్. ఇలా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నైకాలో కొనొచ్చు, అమెజాన్లో కొనొచ్చు, ఫ్లిప్కార్ట్లో కొనొచ్చు, అన్నిట్లో కొనొచ్చు. కానీ డూప్లికేట్స్ గురించి మందు లోగో, ఈ హోలోగ్రామ్ అండ్ ఈ డీటెయిల్స్ చూసుకునే కొనాలి. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్ సార్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మీతో ఈ సోప్ గురించి తెలుసుకున్నాం, కొత్త పాయింట్ ఒకటి చెప్పారు, జాపనీస్ గ్లూటాథియోన్ అయితే తాగి అది ఇంకా వీటన్నిటికంటే ఇంకా తల్లి లాంటిది అని చెప్పారు. ఇప్పుడు ఈ సోప్ వాడడంతో పాటు ఆ జాపనీస్ గ్లూటాథియోన్ కూడా తాగాల, అప్పుడే స్కిన్ మెరుస్తుంది అంటారా? అది ఎక్కడ నమ్ముతారా మనకి ఇండియాలో అవైలబుల్? ఈ సోప్ ఒకటైతే జాపనీస్ గ్లూటాథియోన్ అనేది గ్లూటాథియోన్ సోర్స్లో ద బెస్ట్ సోర్స్. దాంతో సోప్ ఉందా, లోషన్ ఉందా, డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్ ఉందా, లేదా నాలి కింద కొట్టే స్ప్రే ఉందా, అలాగే ఇంజెక్షన్స్ ఉన్నాయా అనేది దాని ఇంగ్రీడియంట్స్ దాంట్లో కలవడం వల్ల ప్రోడక్ట్ తయారవుతుంది. సో ఆ ప్రోడక్ట్ మనం ఏ విధంగా తీసుకున్నా మేలే. అలా అని రక్తంలోంచి మార్పు వచ్చి మనం ఇంటేక్ తీసుకున్నది బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి మార్పు వచ్చి లోపల నుంచి మార్పు. సోప్ కానీ లోషన్ కానీ బయట నుంచి ఇచ్చే సపోర్ట్. సో సోప్లో ఇంగ్రీడియంట్స్ ఉండడం వలన ఆ బెనిఫిట్ కూడా మన స్కిన్కి చేరుతుంది అనేది సత్యం. వండర్ఫుల్ సార్. సో ఉన్న డౌట్లన్నీ అడిగేశాను కాబట్టి ఈసారి ఇంకా మిగిలింది ఇది నేను కూడా ట్రై చేయడమే. బట్ టు కంక్లూడ్ అబౌట్ దిస్ వీడియో, ఇందులో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ గ్లూటాథియోన్ అలాంగ్ విత్ రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్స్, దీంతో పాటు చేసినటువంటి సోప్. అండ్ ఇది త్రూ అవుట్ ద సీజన్, ఐ మీన్ త్రూ అవుట్ ద ఇయర్ ఎవరైనా వాడచ్చు. అండ్ దిస్ ఇస్ అ యూనిసెక్షువల్ సోప్, ఎవరైనా వాడచ్చు. చిన్న పిల్లలు ఆఖరికి పసిపిల్లలకు కూడా ఈ సోప్ ప్రిజ్మాస్ వాళ్ళ మాయిశ్చరైజింగ్ లోషన్ వాడి స్కిన్ చాలా బాగుంది అంటారు. లైక్ ఏ బేబీ సోప్ లా కూడా, ఎందుకంటే ఆల్ ఆర్ స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్. అండ్ మోస్ట్లీ 1 month లో డిఫరెన్స్ వస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ 1 month ఏదైనా కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. 1.5 month వాడితే మనకి మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ తెలిసే అవకాశం ఉంటుంది. గాట్ ఇట్ సార్. సో జెన్యూన్ వెబ్సైట్స్, ప్రిజ్మాస్ వారి వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఇందాక సార్ చెప్పినట్లుగా గో అహెడ్ విత్ ఆల్ ది ఒరిజినల్సా కాదా చెక్ చేసుకొని దెన్ ఆల్సో మీరు కూడా ట్రై చేయొచ్చు అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఉన్నవన్నీ మనసులో అడిగాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆల్ సెట్ టు గో. థ్యాంక్ యూ సో మచ్.